హాయ్ అండి. ఈరోజైతే మేము పిండొడియాలు అయితే పడుతున్నాం అనమాట. ఇంకా పిండి అయితే ఈ విధంగా కలిపేసుకుని పచ్చిమిరకాయలు, జీలకర్ర, సాల్ట్ అన్నీ దగ్గర అయితే పెట్టుకున్నాము. ఎసరైతే కాగుతూ ఉంది. వాటర్ అయితే కొలత ప్రకారం పోసుకోవాలి కదా. మేము ఎలా పోసాము అన్నది మీకైతే చెప్తాను వినండి. ఒక గిన్నె బియ్యం పిండి తీసుకుంటే 9 గిన్నెలు వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా అయితే తీసుకోవాలి. మెజర్మెంట్ అయితే ఇదే విధంగా అయితే మేము తీసుకుంటాము. కొంతమంది మరి 8 పోయొచ్చు, 9 పోయొచ్చు తెలియదు కదా. మేమైతే ఈ విధంగా పిండొడియాలకి వాటర్ కొలత అయితే ఈ విధంగా తీసుకుంటాము. ఒక గిన్నె బియ్యం పిండి అయితే 9 గిన్నెలు నీళ్ళు అనమాట. ఇంకా ఈ విధంగా సగ్గు బియ్యం, పచ్చెనపప్పు అందులో ఉన్నాయి కదా, అవి ఉడకాలి. అండ్ ఈ వాటర్ కూడా బాగా మరగాలన్నమాట. అప్పుడు మరిగాక మనం బియ్యం పిండి వేసుకోవాలి. అందాక అయితే మూత అయితే పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని బాగా మరిగాక బియ్యం పిండి, ఆ జీలకర్ర, పచ్చిమిరకాయలు అయితే వేసేసుకుందాం. వడియాలు పడటానికి ఈ విధంగా చీర అయితే తడుపుకుని అయితే ఉంచుకున్నాము. కాటన్ చీర కన్నా పాలిస్టర్ చీర అయితే బాగా వడియాలు ఆరగానే ఇట్టే వచ్చేస్తాయి. అందుకని చీరని చక్కగా తడుపుకుని ఇలా గోడ మీద అయితే వేసుకున్నాము. బకెట్ కూడా శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మనం ఇందులోనే వడియాల పిండి అనేది పోసుకుని వెళ్ళాలన్నమాట. అందుకనేసి దీన్ని వాటర్తో కలిపేసుకుని ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం గట్టితో తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంటుంది బియ్యం పిండి కాబట్టి. ఈ విధంగా అయితే వేసుకోవాలి. పిండి అయితే వేసేసుకున్నాం. ఇందులో ఇది వేసుకున్నాక కొంచెం సేపు ఉడికిద్ది అనమాట. ఈ విధంగా కలిపేసుకున్నాం. అందులో ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిరకాయలు వేయరా దగ్గరకు వచ్చాక దింపేటప్పుడు అంట వేసుకోవాలి. అవి సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలంట. ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు కష్టమైపోతాయి తినలేం కాబట్టి ఉప్పు తక్కువగానే వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి. జీలకర్ర అయితే వేసి చిక్కబడ్డాక ఇందులో వేసి తిప్పుకోవాలన్నమాట. అవి ఇప్పుడైతే ఇది ఇంత చిక్కబడిపోయింది. మన గిన్నెలోకి అయితే పోసేసుకున్నాం. ఈ విధంగా అయితే ఇందులో అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ బకెట్ను డాబా పైకి అయితే పట్టుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఈ గెట్లు ఈ చీర పుచ్చుకొని పైకి అయితే ఎక్కాలన్నమాట. డాబా తోలు ఖాళీ పొద్దు మీద అడిగినట్టు తోలు కూడా వస్తుంది. ఎండరకి తీసేస్తుంది. ఇప్పుడు ఈ చీర వేసుకుని అయితే వడియాలన్నా పట్టేసుకుంటున్నాము. నామ తీసారు ఎంత ఫాస్ట్గా పోతుందా. నేను అయితే ఆడుకుంటున్నా. మేము వడియాలు అయితే పట్టేసుకుంటున్నాము. జీలకర్ర తక్కువ ఉన్నట్టుందేనమ్మా. ఇదిగోండి, వడియాలు పట్టడం అయితే అయిపోయిందనమాట. వడియాలు అయితే ఈ విధంగా అయితే పట్టేసాము. చూడండి, వడియాలు అయితే ఈ విధంగా పట్టాము. మా బాంధు చూడండి, ఊడ్చి మరి చేత్తో మరి పెట్టేస్తుంది. ఈ పెద్ద పెద్ద కళాఖండాలని చూసి భయం వేస్తుందా. ఇలా అయితే పెట్టేసాము, అంటే చిక్కబడిపోద్ది మనం పెట్టేటప్పుడు. అందుకనేసి ఫాస్ట్గా అయితే పెట్టాము. ఈ విధంగా ఉంది. పైనుంచి వ్యూ అయితే ఒకసారి చూసిండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మా ఇంటికాడ పక్కనే రోడ్డు, అది సెంటర్ అనమాట. అదే సెంటర్ కనిపిస్తుందా, అది వినాయకుడి గుడి అండి. ఆ గుడి కాడ ఆటో స్టాండ్ అనమాట. అది ఎవరైనా బస్సు ఎక్కే వాళ్ళైనా ఆటో ఎక్కే వాళ్ళైనా అక్కడ ఆటో స్టాండ్ కాడికి అక్కడికి వచ్చి ఎక్కాలి.
ఇంకా మా ఇంటికాడ చుట్టుపక్కల ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంటి చుట్టుపక్కల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. ఇలాగా చుట్టూ ప్రదేశం ఈ విధంగా అయితే ఉంటుంది. కొండలు పైకి ఎక్కమంటే ఈవినింగ్ చాలా బాగుంటుందండి. అవి ఉండి అక్కడ కొండలు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అటు సైడ్ అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎండలో తీవ్రంగా ఉన్న టైంలో ఇప్పుడు ఒడియాలు అయితే పడుతున్నాము. చూసారా, ఇది కూడా చీర అయితే వచ్చిందనమాట. ఒడియాలు అయితే పట్టేసాము. 2 చీరలు అయితే పట్టాము. అదొక చీర, ఇదొక చీర. ఇంకా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది. వాళ్ళిద్దరు అయితే ఊడ్చి పెడుతున్నారు. ఈ విధంగా వడియాలు అన్నవి పట్టేసామన్నమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.